Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class biology topic conservation of animals and plants. So let us continue the topic. So biosphere reservoirs. So previous video already we are discussing about the 3 conservation methods. So biosphere reservoirs, national parks and wildlife sanctuaries. So let us continue that. So biosphere reservoirs. So biosphere reservoirs. So what is mean by biosphere reservoirs and what are there? So biosphere reservoirs lo mana clear ga observe cheste. So biosphere reservoirs are large areas to protect the land for conservation of biodiversity and the traditional life of the tribal living there. So ikkada entante biosphere reservoirs lo manam especially వేటిని గురించి డిస్కస్ చేస్తామంటే సో బయోస్ఫియర్ రిజర్వాయర్స్ కి వచ్చేసరికి లార్జ్ ఏరియా. సో దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ ఏరియా. సో ఇక్కడ మనం తీసుకుంటే లార్జ్ ఏరియా అంటే ప్రాపర్ గా మనం తీసుకున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియాలో ఆ ఉన్నటువంటి టోటల్ ఏరియాలో సో ఎస్పెషల్లీ ప్లాంట్ స్పీసీస్ కావచ్చు లేదా అనిమల్స్ కావచ్చు ఎలాంటివి ఉన్నాయి సో వాటికి సంబంధించిన మనము సో ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో బయోస్ఫియర్ రిజర్వాయర్స్ లార్జ్ ఏరియా. సో టోటల్ ఏరియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాని తీసుకుంటే ఈ ఏరియాలో ఏమేమి ఉంటాయంటే దేర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయంటే ప్లాంట్స్ ఉంటాయి. సో దాంతో పాటు ఏముంటాయంటే అనిమల్స్. సో వాటితో పాటు ఏముంటాయి అనిమల్ స్పీసీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాటర్ రిసోర్స్. సో వాటిలో ఏముంటాయంటే వాటర్ రిసోర్స్ కూడా ఉంటాయి. అంటే వీటన్నిటితో పాటు సో ప్లస్ ట్రైబల్ పీపుల్. సో దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. So this complete total area include these all tribal people, water resource. So like this water resource కానీ లేదా plants కానీ animals, wildlife animals కానీ ఇవన్నీ కూడా ఒక లార్జ్ ఏరియాగా సో ఒక బయోడైవర్సిటీ లాగా ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తున్నామంటే ప్రొటెక్ట్ చేస్తున్నాం ల్యాండ్ ఫర్ ద కన్జర్వేషన్. సో వాటిని సంరక్షించాలి, ల్యాండ్ ని కంప్లీట్ గా ఆ ఏరియాని మొత్తం మనం కన్జర్వేషన్ చేయాలి. సో బయోడైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ లైఫ్. సో అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ కూడా ఏంటంటే ఆ కంప్లీట్ ఏరియాని ప్రొటెక్ట్ చేసి దాన్ని ఇక్కడ ఏమంటున్నాం బయోస్ఫియర్ రిజర్వాయర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో సెకండ్ వన్ ఈజ్ బయోడైవర్సిటీ. సో వాట్ ఈస్ మీన్ బై ద బయోడైవర్సిటీ? ఇక్కడ బయోడైవర్సిటీకి వస్తే ఇస్ ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. బయోడైవర్సిటీ మీన్స్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ఆఫ్. సో బయోడైవర్సిటీలో ఏమేమి ఉంటాయి అంటే సో లెట్ us డిస్కస్ అబౌట్ ద బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీకి సంబంధించి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్లీ దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో వీటన్నిటిలో కామన్ గా అవే ఉంటాయి. సో ప్లాంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అనిమల్స్. And next third one is so microorganisms. సో ఇవి జనరల్ గా ఏంటంటే బయోడైవర్సిటీలో ఉండేటటువంటి. సో నెక్స్ట్ బయోస్ఫియర్ లో ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. సో బయోస్ఫియర్ లో మనం లార్జ్ ఏరియాని అంటే టోటల్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ బయోడైవర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇస్ ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ల్యాండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. సో ఒకే ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియా ప్లాంట్ స్పీసీస్ ఉండాలి, అనిమల్స్ ఉండాలి, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ. సో విచ్ ఈస్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా కంబైన్ అయ్యి సో ఒక ఏరియాలో ఉంటే దాన్ని ఏమంటున్నాం బయోడైవర్సిటీ అంటున్నాం. సో ద Panchmari Biosphere Reservoirs consist of a national park called as Satpura and 2 wildlife sanctuaries called Bori and Panchmari. So ikkada entante సో పంచమరి. సో నెక్స్ట్ వచ్చేసరికి బోరియో. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం బయోస్ఫియర్ రిజర్వాయర్. సో ఇక్కడ ఏంటంటే సో పంచమరి బయోస్ఫియర్ రిజర్వాయర్ కన్సిస్ట్ ఆఫ్ నేషనల్ పార్క్. ఈ బయోస్ఫియర్ రిజర్వాయర్ ని ఏం చేశారంటే నేషనల్ పార్క్ గా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది, నేషనల్ పార్క్ గా కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ పార్క్ అన్నప్పుడు సో మనం ఏంటంటే నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి దీనికి బయోడైవర్సిటీకి నేషనల్ పార్క్ ఉన్నటువంటి తేడా ఏంటంటే సో నేషనల్ పార్క్ లో ఏంటంటే సో ఆల్మోస్ట్ ప్లాంట్ స్పీసీస్ కానీ అనిమల్ స్పీసీస్ కానీ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బయోడైవర్సిటీలో మనం తీసుకున్నట్లు బయోడైవర్సిటీలో ఏమేమి ఉంటాయి అంటే సో ప్లాంట్స్ ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దట్ ఈస్ ద సూటబుల్ ఏరియా.
సో ఒక సూటబుల్ ఏరియా లాగా ఉంటుంది. ఐ మీన్ అన్ని కూడా ఏంటంటే న్యాచురాలిటీగా ఉంటాయి. నేషనల్ పార్క్ లో ఏంటంటే మనము సో విచ్ ఇస్ సిమిలర్ టు ద ఫారెస్ట్ ఆర్ ద బయోడైవర్సిటీ. సో అలా ఉండడానికి ఒక ఏరియాని మనమే సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం ఏం చేస్తామంటే డెవలప్మెంట్ ఐ మీన్ ప్రొటెక్ట్ చేస్తాం లేదా కన్జర్వేషన్ చేస్తూ ఉంటాము. సో అలాంటిదే ఒక బయోడైవర్సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది, పచ్చమర్హి బయోస్పియర్ రిజర్వాయర్. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో దీనికి సంబంధించినటువంటి అంతా కూడా నేషనల్ పార్క్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మనం వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం, సో కన్జర్వ్ చేస్తున్నాం. సో ఇది బయోస్పియర్ రిజర్వాయర్ లో మనము సో 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే బయోస్పియర్ రిజర్వాయర్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే బయోడైవర్సిటీ. సో బయోస్పియర్ రిజర్వాయర్ కి దీనికి తేడా ఏంటంటే బయోస్పియర్ రిజర్వాయర్ లో ఏంటంటే సో సేమ్ బయోస్పియర్ రిజర్వాయర్ లో బయోడైవర్సిటీ ఇంక్లూడ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే లార్జ్ ఏరియా విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ ట్రెడిషనల్ పీపుల్, వాటర్ రిసోర్స్ అండ్ ప్లాంట్ రిసోర్స్ అండ్ ఫారెస్ట్ రిసోర్స్ అట్ ది సేమ్ టైం వైల్డ్ లైఫ్ అనిమల్స్. సో వీటన్నిటిని లార్జ్ ఏరియాలో ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టోటల్ ఏరియాని మనం బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీలో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ద ఏరియా ఆఫ్ ద ల్యాండ్ సో విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ద నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్ లాంటివి అలాంటి వాటిని ఏమనిపిస్తున్నామంటే బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీలో ఏమేమి స్పీసీస్ ఉంటాయంటే ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సో దట్ ఈస్ కాల్డ్ సో దీస్ ఆర్ కాల్డ్ బయోటిక్ ఫ్యాక్టర్స్. అన్నిటిని కలిపి ఏమంటున్నాం బయోటిక్ ఫ్యాక్టర్స్. అట్ ది సేమ్ టైం ఎయిర్, water, temperature, atmosphere, so these are called abiotic factors. So వీటిని ఏమనిపిస్తున్నామంటే abiotic factors. ఈ రెండు కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఒకే ఏరియాలో ఉంటే సో దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ బయోడైవర్సిటీ అంటున్నాం. సో ఇది బయోస్పియర్ రిజర్వాయర్ కి సంబంధించింది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.